నా జీవితంలో దారి ఎలా ఉన్నా దాటగలనన్న ధైర్యం నాది. పరిస్థితులు ఎలా ఉన్నా పడిపోవద్దు అన్న పట్టుదల నాది. ఈరోజు నాది కాకపోయినా రేపు నాదే అన్న నమ్మకం నాది. నా నమ్మకం ఎప్పుడు నన్ను మోసం చెయ్యదు. ఎందుకంటే నా నమ్మకమే నా బలం. దేవుడు దారి మాత్రమే చూపగలడు. ఆ దారిలో ముళ్ళున్నా రాళ్ళున్నా తీసి సదరం చేసుకుంటూ మనం వెళ్ళే దారిని మలుచుకొని గమ్యానికి చేరాల్సిన బాధ్యత మనదే. కష్టపడితే ఫలితం ఖచ్చితంగా దక్కుతీరుతుంది. ఏమంటారు? నిజమే కదా? హాయ్ అండి, నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట. నేనైతే మార్నింగ్ ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకొని ఫ్రెష్ అయ్యానండి. తర్వాత అయితే ఇంకా స్టవ్ కూడా ఒకసారి కొన్ని వాటర్ పోసి నీట్గా తుడిచేస్తున్నాను. నేను నైటే నీట్గా తోమి పెట్టుకున్నాను. ఇప్పుడైతే జస్ట్ వాటర్ పోసి అలా క్లాత్తో తుడిచేసి ఇక పూజించేస్తున్నాను అనమాట. అలాగే గుమ్మం కూడా పూజించుకున్నాను గడప దగ్గర. ఇంకా ఇంటి ముందు కూడా చక్కగా ముగ్గు పెట్టేశాను. పూజ కూడా పూర్తయిందండి. ఇంక ఇప్పుడు స్టవ్ దగ్గరికి అయితే వచ్చేసి వంట పని అయితే స్టార్ట్ చేద్దామని చేస్తున్నాను అనమాట. స్టవ్ పక్కన ఒక పక్కనైతే పాలు, అలాగే ఇంకో పక్కనైతే నీళ్లు పెడతానండి. పాలు వచ్చేసి మా వారికి కాఫీ కల్పిస్తాను. ఇక నీళ్ళు వచ్చేసి ఇంకా కొంచెం హాట్ వాటర్ తాగుతాను అనమాట. నేను, పిల్లలు, మా పాప తాగుతుంది. అలాగే నేను ముందుగానే క్యాలీఫ్లవర్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. కాలీఫ్లవర్ కట్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే పెట్టేసుకుని, కాలీఫ్లవర్ని ఎప్పుడైనా సరే మనం హాట్ వాటర్లో క్లీన్ చేసుకోవాలండి, లేదా మనం ఇలా ఉడికించుకొని చేసుకున్నా బాగుంటుంది. నేనైతే ఎక్కువ శాతం ఇలా ఉడికించే చేస్తూ ఉంటానండి. కాలీఫ్లవర్ వచ్చేసి ఉడికించుకునేటప్పుడు కొన్ని వాటర్ పోసి అలాగే ఉప్పు, పసుపు అయితే వేసి ఉడికించుకుంటాను. ఓకే అండి. ఫస్ట్ అయితే ఇక్కడ పాలు, ఈ నీళ్ళు అయితే తీసేసిన తర్వాత ఇంక ఇవి అయితే పెట్టేస్తాను అనమాట. కాలీఫ్లవరు ఇక్కడ వాటర్ రావట్లేదని ఇంక ఇవి తాగే నీరు అయితే ఇందులో వస్తున్నాను, కొన్ని పట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇంకా హాట్ వాటర్లో తెలిసే ఉంటుంది అందరికీ, కొంచెం హనీ అలాగే నిమ్మరసం పిండుకొని తాగుతాను అనమాట. అలానే బాగా వేడిగా ఉన్నాయి కదండి, గోరువెచ్చగా ఉన్న నీళ్ళు అయితే తాగుతూ ఉంటాను. తర్వాత ఇంకా మా వారికి కాఫీ కూడా కల్పించేస్తానండి. నిజానికి ఈరోజు పనులు అయితే అంతా హడావుడైపోయిందనమాట. టయానికి పనులు పూర్తవుతాయా లేదో అని చాలా టెన్షన్గా అనిపించింది. మిగతా రోజుల్లో ఏమో కానీ ఫ్రైడే వస్తే కొంచెం పనులు అనేవి ఎక్స్ట్రా ఉంటాయి. అలాగే కొంచెం కంగారుగా కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట. టైం టు టైం పనులు పూర్తవుతాయా లేదా అని టెన్షన్గా ఉంటుంది. ఏదైనా మనం నిద్ర లేచే దాన్ని బట్టే పనులు అనేవి అవ్వకపోవటం అనేవి ఉంటాయి అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ త్వరగా లేచామంటే పనులు కూడా త్వరగానే పూర్తవుతాయి అనేది అంటున్నాను. నిజమే కదా, మార్నింగ్ మనం త్వరగా లేచామంటే పనులన్నీ చకచకా చేసుకోవచ్చు, ప్రశాంతంగా కూడా చేసుకోవచ్చు. మనకి కొంచెం లేట్ అయిందంటే అమ్మ టైం అవుతుంది, టైంకి రెడీ చేస్తామా లేదా, పిల్లల్ని బాక్సులు ప్రిపేర్ చేస్తామా లేదా అని ఇలాంటి టెన్షన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకే అండి, ఎప్పుడైనా సరే మార్నింగ్ కొంచెం త్వరగానే లేవాలి. అందరం ఇలానే అనుకుంటాం, కానీ లేట్ అవుతూ ఉంటుంది కదా. నాకైతే కొన్నిసార్లు లేట్ అవుతుంది, ఒక్కొక్కసారి త్వరగానే లేస్తాను. నాకు నిజానికి మెలకువ అయితే రాదండి, అలారం పెట్టుకునే లేవాలన్నమాట. కొంతమందికి అయితే అలారం పెట్టుకోవాల్సిన పని లేదు, టైం టు టైం ఖచ్చితంగా మెలకువ వస్తుంది. మనకు అలా రాదబ్బా, అలారం పెట్టుకుని అలారం మోగితేనే లెగుస్తానమాట. మోగకపోతే 8 అయినా కానీ మెలకువ రాదు, ఎందుకో ఏమో. ఓకే అండి. చాలామంది అడుగుతూ ఉన్నారనమాట, యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాము వ్యూస్ రావట్లేదు, టిప్స్ ఏమన్నా చెప్పండి అని. అలాంటివి మనకి తెలియదండి బాబాయ్. ఆ టిప్స్ ఏవో, ఆ చిట్కాలేవో మనకే తెలిస్తే మన ఛానల్లో కూడా వీడియోస్ కన్నీ వ్యూస్ తెప్పించుకునే వాళ్ళం కదా. అలాంటివి ఏమీ ఉండవండి. మనం పెట్టే కంటెంట్ ముఖ్యం అన్నమాట. అది నలుగురికి నచ్చుతుందా లేదా అనేదే ముఖ్యం. అంతేకాకుండా కొంచెం అదృష్టం ఉండాలి. దానికి తోడు మళ్ళీ టైం టు టైం మనం అప్డేట్ వీడియోలు అనేవి పోస్ట్ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నామంటే సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుందని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మన ఛానల్ గురించి ఆలోచించుకోవాలి.
ఎలా చేయాలి ఏంటనేది చూసుకోవాలి. పక్కనోళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి వాళ్ళలాగా మనం చేద్దాము అని ఇట్లాంటివి కాకుండా మనలో ఏదైనా టాలెంట్ ఉందా? మనం ఏదైనా చేయగలమా? ఇలా ఆలోచించుకొని ఇలా చేయగలిగితే బెస్ట్ అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది. ఏమంటారు? నిజమే కదా! మనలో ఉన్న టాలెంట్‌ని బయటికి తీసి చేస్తూ ఉన్నామంటే కొంచెం సక్సెస్ అవుతాం. కానీ వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు అని వాళ్ళ వీడియోలు, వీళ్ళ వీడియోలు చూసి చేసామంటే చాలా కష్టమనమాట. రావచ్చు సక్సెస్, రాదనైతే అనను. కాకపోతే కొంచెం టైం పడుతుంది. అంతేకాకుండా యాజ్ ఇట్ ఈస్‌గా వేరే వాళ్ళ వీడియోలు మన ఛానల్‌లో పెట్టొచ్చా అనైతే అంటున్నారు. అంటే ఒకటండి ఏమడిగారంటే వేరే వాళ్ళ ఛానల్‌లో ఉన్న వీడియోని సేమ్ అలాగే ఇప్పుడు ఏదైనా ఒక రెసిపీ ఉందనుకోండి, సేమ్ అదే రెసిపీ వాళ్ళు ఎలా అయితే చెప్పారో అలానే చెప్పి మనం ఓన్‌గా వీడియో షూట్ చేసుకొని సేమ్ వాళ్ళలాగే చెప్తే మనకేమైనా ఛానల్‌కి ప్రాబ్లమ్ ఉంటుందనైతే అంటున్నారు. నిజానికి ఇట్లాంటి డౌట్స్ అన్నీ నన్ను అడగాల్సింది కాదనమాట. టెక్ ఛానల్స్ వాళ్ళని అడిగితే చెప్తారు. కాకపోతే నన్ను అడిగారు కాబట్టి నేను కూడా చెప్తున్నాను. నాకు తెలిసింది నేను కూడా టెక్ ఛానల్స్‌లో చూసే నేర్చుకున్నాననమాట. మనం ఏదైనా ఒక రెసిపీని బాగా ఫేమస్ అయిన వాళ్ళ ఛానల్‌ని, వాళ్ళ నేము, అలాగే వాళ్ళు చేసే రెసిపీస్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం చేసామంటే మనకి పెద్దగా యూజ్ ఉండదనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ఛానల్ ఆల్రెడీ బాగా ఫేమస్‌లో ఉంది. వాళ్ళలాగే మనం చేసి పెట్టామంటే వాళ్ళదే చూస్తారు కానీ మనదెందుకు చూస్తారు వీడియో? ఏమంటారు? నిజమే కదా! ఏదైతే ఎక్కువ ఫేమస్‌లో ఉందో, ఎక్కువ వ్యూస్ వస్తున్నాయో, ఎక్కువ పాపులర్‌గా అవుతున్నాయో వాళ్ళ ఛానల్స్ లాగా మనం అస్సలు ఫాలో అవ్వకూడదు. ఎందుకంటే మనం యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళలాగా చేసినా కానీ వాళ్ళకి ఆల్రెడీ ఎక్కువ వ్యూస్ వస్తూ ఉంటాయి. ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. సేమ్ అలానే మనం చేసామంటే చాలా తక్కువ అనమాట. మనకి వ్యూస్ రావు, ఏం రాదనైతే నాకు అనిపిస్తుంది. ఎవరన్నా అడిగినా కానీ ఇదే చెప్తారు. టెక్ ఛానల్స్ వాళ్ళనైనా ఎవరినైనా. నిజమే కదా! నాకు కూడా అది కరెక్ట్ అనిపించింది. మనకొచ్చినట్టు మన స్టైల్‌లో ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కానీ, సేమ్ వాళ్ళు ఎలా చెప్పారు ఏంటనేది యాజ్ ఇట్ ఈజ్ అలానే దించేసామనుకో మనకి చాలా తక్కువ వ్యూసే వస్తాయి. ఎంతైనా ముందు స్టార్ట్ చేసిన ఛానల్, ముందు సక్సెస్ అయిన ఛానల్ వేరు. ఇప్పుడు స్టార్ట్ చేసిన ఛానల్, ఇప్పుడిప్పుడే సక్సెస్ అవుతున్న ఛానల్ వేరు కదా! వాళ్ళకి వీళ్ళకి ఒకేలా ఉండవు కదా! అందుకే చెప్తున్నాను. ఎక్కువ వ్యూస్ వస్తున్న వాళ్ళ వీడియోస్‌ని మనం యాజ్ ఇట్ ఈజ్ అలానే చేయకూడదు. వాళ్ళు చేసిన రెసిపీని మన స్టైల్‌లో మనం చేసి చెప్పాలనమాట. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం చేంజ్ చేస్తూ లేదా ఎడిటింగ్‌లో ఇట్లా మనకంటూ ఏదో ఒక చిన్న స్టైల్ అనేది ఉంటూ ఉంటుంది కదా! అలా మన స్టైల్‌లో చెప్తేనే బావుంటుంది. యాజ్ ఇట్ ఈజ్ అలానే దించామంటే మనకే కష్టమని అయితే నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా ఇంకా బోలెడు డౌట్స్ అనేవి అడుగుతూ ఉన్నారండి. నాకు పెద్దగా ఏం తెలీదనమాట. నేను కూడా తెలుసుకోవటమే యూట్యూబ్‌లో చూసే తెలుసుకుంటాను. నాకు తెలియంది ఏదైనా సరే. ఓకే. నేను వేరే టాపిక్‌లోకెళ్ళిపోయి ఇక్కడ ఏం చేస్తున్నాను ఏంటనేది చెప్పటమే మిస్ అయిపోయింది కదా! కాలీఫ్లవర్ ఫ్రై అనమాట. ఆల్రెడీ రెడీ అయిపోయింది. నేను మీతో చెప్పటం మిస్ చేశానబ్బా రెసిపీని. ఫస్ట్ అయితే ఉడికించుకున్న తర్వాత తాలింపయితే వేసేసాను. ఉప్పు, కొంచెం పసుపు వేసి కొంచెం మగ్గిన తర్వాత కారము, ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి, గరం మసాలా, ఇష్టముంటే కొబ్బరి పొడి ఇవన్నీ వేసుకొని చక్కగా 5 నిమిషాలు ఉంచేసి కొత్తిమీర వేసుకొని దించేసామంటే కాలీఫ్లవర్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కదా! అందువల్ల చాలా త్వరగానే పూర్తవుతుంది. ఓకే అండి. తర్వాత అయితే ఇంక నేను కర్రీ పక్కన పెట్టేసి ఇక్కడైతే దోసల పెనం పెట్టాననమాట. దోసలు పోద్దామని. ఈ దోస పెనాలేంటోనండి తెచ్చుకున్నప్పుడు నీట్‌గా ఉంటాయండి. ఒక 6 నెలలు, 7 నెలలు, సంవత్సరం అయిందంటే చాలు. ఎంత రుద్దినా కానీ ఇంక అలానే ఉండిపోతున్నాయి. ఎంత క్లీన్ చేసినా కానీ ఇలానే ఉంటాయి. ఇంక నాన్ స్టిక్ పెనాలైతే ఇంక అసలు మా ఇంట్లో 2, 3 ఉన్నాయండి. కొన్నాళ్ళు యూజ్ చేస్తే చాలు. ఇక తర్వాతయితే దాన్ని యూజ్ చేద్దామన్నా కానీ మంచిగా అనిపించట్లేదు. అలాగే నాన్ స్టిక్ పైన ఉండే కోటింగ్ అంతా పోతూ ఉందనమాట. మా వారేమో ఇంక అలా పోయిన తర్వాత అది యూజ్ చేయకూడదు, వద్దు అది పోతుంది అని అయితే అంటూ ఉంటారు. అది పోతుంటే చాలనమాట. ఇంక అది యూజ్ చేయనియ్యరు. కానీ నేనే అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను. కాకపోతే దోస పెనాలేంటంటే దోసలు రావన్నమాట మనం యూజ్ చేద్దామన్నా గానీ. ఇప్పుడు మా ఇంట్లో 2, 3 ఉన్నాయండి దోస పెనాలు. ఇది కూడా చూడండి ఇట్లానే అయిపోయింది. ఎంత నీట్‌గా తోమినా గానీ, ఎంత రుద్దినా గానీ 6 నెలలు, సంవత్సరానికి ఇలా అయిపోతూ ఉందనమాట. రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉంటానండి. డైలీ దోసలు పోస్తూనే ఉంటాను.
వారంలో 4, 5 రోజులు ఎక్కువ దోసలే ఉంటాయన్నమాట. తర్వాత ఇడ్లీ, ఏమైనా పూరి ఇట్లాంటివి చేస్తూ ఉంటాను. ఓకే అండి. అక్కడైతే దోసలు పోసి పిల్లలకి, మా వారికైతే ఇచ్చేసాను. ఇక్కడైతే బాక్సులు పెడదామని బాక్సులయితే పెడుతున్నానండి. మా వారికి, అలాగే మా తమ్ముడికి ఇద్దరికీ బాక్సులయితే పెట్టేస్తున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఓకే అండి. నేను బాక్సులు పెట్టేసేసిన తర్వాత మా పాపకైతే జడేసి స్కూల్ దగ్గర అయితే దింపేసి వచ్చేసాను. మా వారైతే బాక్సులు తీసుకొని వెళ్ళారు. తర్వాత అయితే నేను దోసలు పోసుకుందామని స్టవ్ వెలిగించుకొని దోస పెనం అయితే పెట్టేశాను. ఇందాక వాళ్ళ వరకే చేశాననమాట. ఇప్పుడు స్కూల్లో దింపేసి వచ్చేసిన తర్వాత నేను దోసలు పోసుకుందామని దోస పెనం ముట్టించేసి ఈలోపు ఇది వేడయ్యేలోపు మిషన్లో బట్టలు వేద్దాము. మిషన్లో బట్టలు కూడా అవుతూ ఉంటాయి కదా, నేను మిగతా పనులు చేసుకునేసరికి అని అయితే అనిపించింది. అందుకని మిషన్లో బట్టలు అయితే వేస్తున్నానండి. నాకు ఈ దోసల పెనం అనగానే ఒక గుర్తొచ్చిందనమాట ఒకటి. రీసెంట్గా చాలా రోజులు అవుతుందిలేండి, ఒక వీడియో అయితే చూశాను. పాతది నాన్ స్టిక్ పెన్ అండి, ఇలా కొత్తగా చేయండి అని అయితే టైటిల్ అనమాట. చూశాను, మా ఇంట్లో కూడా 2, 3 ఉన్నాయి కదా, చూద్దాము ఎలా కొత్తది అవుతుందో ఏంటో అనేది అనిపించి చూశాను అనమాట వీడియో. చూసేసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఏం చేశారంటే స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద దోస పెనం అయితే పెట్టేశారనమాట. నాన్ స్టిక్ది మొత్తం గీకేశారు స్టీల్ గెంట తీసుకొని. ఇదేంటి నాన్ స్టిక్ మీద స్టీల్ గెంటలు యూస్ చేయకూడదు కదా, ఇదేంటి ఇలా యూస్ చేస్తున్నారు, ఇలా మొత్తం గీకేస్తున్నారు అనేది అనిపించింది. తర్వాత చూద్దాం లాస్ట్ వరకు ఏం చేస్తారు ఏంటి అని అయితే చూస్తూ ఉన్నాను అనమాట. అదంతా గీకేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సరుపు ఏవేవో కొన్ని లిక్విడ్స్ వేసిందండి. మొత్తం తోముతూ ఉందన్నమాట. అది రుద్ది తోమి తెల్లగా వచ్చేసిందండి మనకి. ఇవంటే చూడండి సత్తు గిన్నెలు, అంటే తెల్లవి, స్టీల్వి కాకుండా తెల్ల సామాన్లు ఉంటాయి కదా, నాన్ స్టిక్ గిన్నెని సత్తు గిన్నెలాగా అలా తెల్లగా రుద్దేసిందనమాట. చెప్తుంది ఏంటంటే, మీకు ఎవరికైనా యూజ్ అయ్యే నాన్ స్టిక్ దోస పెనం అయితే ఇలా చేయొద్దు, మీకు పనికిరానిదైతే ఇలా చేయండి అని అయితే అన్నది లాస్ట్లో. నాకైతే అసలు ఏం అర్థం కాలేదు. పనికిరాని దాన్ని మనం అంత కష్టపడి గీకి రుద్ది తోమి తెల్లగొచ్చి అంతవరకు చేయటం అవసరమా అని అయితే అనిపించింది అనమాట. పనికొచ్చేదైతేనే కదా మనం యూస్ చేసుకుంటాము అనుకుంటేనే కదా దాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. పనికిరాని దాన్ని అలా చేసుకొని దాన్ని ఇంకా దేనికి యూస్ చేసుకోవాలి. బాబోయ్! నాకైతే అసలు ఆ వీడియో చూస్తే షాక్ అయిపోయాను అనమాట. ఏంటి కానీ ఓపిక మాత్రం గ్రేట్ అండి. నాన్ స్టిక్ దాన్ని రుద్ది తెల్లగా చేసింది కదా, నాన్ స్టిక్ కోటింగ్ మొత్తం పోయిందనమాట. సూపర్! ఆ విషయం అయితే ఓపిక మెచ్చుకోవాలి. ఓకే అండి. మీరు కూడా ఇలాంటి వీడియో ఏదన్నా చూస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు ఆ వీడియో చూస్తే బాబోయ్! ముందు ఆ ఓపిక గ్రేట్ అని అయితే అనిపించింది అనమాట. ఓకే అండి. నేనైతే మిషన్లో బట్టలు వేసేసిన తర్వాత దోసలు పోసుకొని తిన్నానండి. అదైతే షూట్ చేయలేదులే. తర్వాత మళ్ళీ దోస పెనం అంతా షింక్లో వేసి స్టవ్ని అయితే నీట్గా తుడిచేసాను. తర్వాత కొన్ని సామాన్లు ఉంటే సర్దేసుకున్నానండి స్టాండ్లో. ఇక్కడ స్టాండ్ పెట్టుకునే గిన్నెలు పెట్టుకునే దానికి ఇక్కడ 2 సెల్ఫ్లు ఉన్నాయండి. అవైతే కొంచెం వాటర్ వేసి లిక్విడ్ వేసి నీట్గా క్లీన్ చేస్తున్నాను అనమాట. పుల్లటి చీపురుతోటి నీట్గా కడిగేసి తుడిచేసాను. తర్వాత అయితే ఇక్కడ గిన్నెలు పెట్టుకునే స్టాండ్ ఉంది కదా, ఈ స్టాండ్ని కూడా ఒకసారి తోమేద్దామని తోముతున్నానండి. ఈ స్టాండ్ని కూడా కొన్ని రోజులు అవుతుంది, అందుకని ఇది మొత్తం ఒకసారి నీట్గా తోమేసి తర్వాత దీన్ని కూడా కడిగేస్తాను. దీన్ని తుడిచి పక్కన పెడదామంటే అంత టైం లేదనమాట. దీన్ని తుడిచి పక్కన పెట్టినా కానీ ఇప్పుడు తోమిన గిన్నెలు మళ్ళీ దీనిలోనే వేయాలి, ఎట్లయినా తడి అంటుకుంటుంది కదా అనిపించేసి తోమి కడిగి పక్కన పెట్టేద్దాంలే అని పెట్టేశాను. ఇప్పుడు ఒకటేసారి గిన్నెలు అయితే కొన్ని ఉన్నాయండి, ఆ గిన్నెలు కూడా తోమేస్తాను. మార్నింగ్ నిద్ర లేచిన కానుంచి పనులన్నీ ఒక ప్లాన్ ప్రకారం ఒక టైం టేబుల్ పెట్టుకొని చేసుకునే అలవాటు ఎంతమందికి ఉంది? నాకైతే అలాంటి అలవాటు అయితే ఏం లేదండి. నేను నిద్ర లేచి పనులన్నీ నార్మల్గానే చేసుకుంటూ ఉంటాను. టైం టేబుల్ పెట్టుకుని ఈ టయానికల్లా ఈ పని చేయాలి, ఈ టయానికి ఈ పని పూర్తి అవ్వాలి అని ఇలాంటి అలవాటు కూడా కొంతమందికి ఉందంటండి. నాకు చెప్పారనమాట తెలిసిన వాళ్ళు, ఇలా చేస్తాను నేను, ఈ టైంకి ఈ పని పూర్తి చేస్తాను అనేది అంటూ ఉంటారు. మరి అంత టైం టు టైం చేసే అంత అయితే లేదు, కానీ నార్మల్గా
టైంకి పిల్లల స్కూల్ టయానికి బాక్సులు రెడీ చేసి పిల్లల్ని రెడీ చేయాలి. ఇలా అయితే నేను అనుకుంటాను. ఇంకా ఈ పని తర్వాత ఈ పని చేయాలి, ఫస్ట్ ఇదే పని చేయాలని ఇట్లా అయితే ఏం పెట్టుకోననమాట. వరుసన పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. ఒక పని తర్వాత ఒక పని. ఫస్ట్ ఈ పని చేయాలి, తర్వాత ఈ పని చేయాలని ఇట్లా కూడా ఏం పెట్టుకోను. ఇది కూడా పెద్దగా అలవాటైతే లేదనమాట నాకు. మీలో ఎవరికైనా టైమ్ టు టైమ్ ఈ టయానికి ఈ పని పూర్తవ్వాలి అని టైం పెట్టుకొని చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అలాగే నాలా చేసేవాళ్ళు ఏ టయానికైనా పనులన్నీ పూర్తయితే చాలు వరుసగా చేసుకుంటూ ఉండాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే అండి. ఇంక అక్కడైతే గిన్నెలన్నీ తోమేసి స్టాండ్‌లో అయితే పెట్టేశాను. ఇంకా ఆ స్టాండ్‌నైతే స్టవ్ పక్కన అలానే ఉంచేసానండి. ఇంక ఈలోపు మిషన్‌లో బట్టలు కూడా అయిపోయినాయనమాట. ఇంకా మిషన్‌లో బట్టలైతే ఆరేద్దామని బట్టలైతే తీసి ఇంకా బాల్కనీలోకి తీసుకొచ్చి ఇంకా ఇక్కడ బట్టలైతే ఆరేస్తున్నానండి. ఇక నెక్స్ట్ అయితే లైవ్ ఇచ్చేస్తాననమాట. ఆల్రెడీ లైవ్ చూసే ఉంటారు. ఎందుకంటే ఇది ఫ్రైడే వ్లాగ్ కదా! ఆ రోజు నాకు ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. కానీ లైవ్ అయితే అదే రోజు వస్తూ ఉంటుంది కదా! ఈజీగా చూసేయొచ్చు. పనులన్నీ త్వరగానే పూర్తి చేసుకొని లైవ్ అయితే ఇచ్చేసానండి. లైవ్ వచ్చేసి నేను మార్నింగ్ 11కి స్టార్ట్ చేస్తాను కుదిరితే. 11 నుంచి 12:30 వరకు ఉంటానండి. అదే 12:30, 11 నుంచి 12:30 వరకు ఉంటాను. ఈ మధ్యాహ్నం కుదిరితే 2 నుంచి 4 వరకు ఉంటానండి లైవ్‌లో. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లైవ్‌కి అయితే వచ్చేసేయండి. సరదాగా మాట్లాడదాము. నాకు లైవ్‌లో అయితే చాలామందయితే పరిచయం అయ్యారండి. చక్కగా మాట్లాడుతున్నారు, చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. లైవ్ స్టార్ట్ చేయటం వల్ల కొంతమందయితే పరిచయం అయ్యారు. అలాగే ఇంకా కొంతమంది చెల్లెళ్ళు చక్కగా వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అక్కయ్యలు వాళ్ళ గురించి, వాళ్ళ యూట్యూబ్ జర్నీ గురించి కూడా చెప్తూ ఉంటారనమాట. మనం ఎప్పుడు సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే చాలండి. మన ప్రయత్నం అయితే మనం చేయాలన్నమాట. మిగతా పని అనేది పక్కన పెట్టేయాలి. సక్సెస్ అవుతామా, ఫెయిల్ అవుతామా ఇలా ఆలోచించుకుంటూ కూర్చోవద్దు. ఫస్ట్ మనం ప్రయత్నం చేస్తూ సక్సెస్ అవ్వాలి అనుకుంటూ మన పని మనం చేసుకుంటూ పోవటమే సక్సెస్ అనేది తర్వాత అనమాట. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే అండి.